సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన అయ్యప్ప ఆలయం ఘనంగా ఇరుముడి కార్యక్రమం పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ రోజు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ముత్తు గురుస్వామి శిష్య బృందం యొక్క ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. 41 రోజులు భక్తి శ్రద్ధలతో దీక్ష పూర్తి చేసి ఇరుముడి సమర్పించడానికి స్వాములు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఏండ్లుగా సమాజమంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ దీక్ష చేసిన స్వాములు అభినందనీయులు అని అన్నారు. వారి యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ అయ్యప్ప కృపాకటాక్షలు కలగాలని కోరుకున్నారు. ఈ యాత్రకు వెళుతున్న లక్ష్మీనారాయణ వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ పుట్టపాక మహేష్ గురుస్వాములను సన్మానించారు. శబరిమల యాత్రకు బయలుదేరిన స్వాములకు రావుల చంద్రశేఖరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజుకి 41 రోజులు దీక్ష పూర్తి చేసి ఇరుముడి సమర్పించడానికి వెళుతున్న స్వాముల యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రఘురామారెడ్డి, కృష్ణ సాగర్, బాల్ రెడ్డి, అనిల్, మధు, రాజేష్, జనార్దన్, నక్కరాములు, ప్రకాష్ గురుస్వాములతో పాటు లోక్నాథ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్, కంచరవి ఉంగ్లం, తిరుమల్ చిట్యాలరాము తదితరులు పాల్గొన్నారు. కాదు ఇప్పుడు కాదు మీరు వెళ్ళేటప్పుడు ఫోన్ ఏంటి కట్ చేసిన ఇంకా ఎన్నికి రావాలి ఇంకా రావాలి కొద్ది ఎన్నికి రండి సార్ చిన్న కొద్ది ఎన్నికి సార్ కొద్ది ఎన్నికి